ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవంతుడు అర్జునుడితో ఈ రకంగా పలుకుతున్నాడు. ఓ అర్జున, అర్జున, ఈ విషమమైనటువంటి పరిస్థితిలో ఈ అసమర్థమైనటువంటి బుద్ధి నీలో ఎక్కడ నుంచి వచ్చింది? కుతః ఇదం కష్మలం విషమే సముపస్థితం. ఇటువంటి బుద్ధి అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఓ అర్జున, ఈ అసమర్థ బుద్ధి ఏదైతే ఉందో ఇది ఆర్యులకి తగినది కాదు. ఆర్యులు అనగా సంప్రదాయబద్ధమైనటువంటి వంశం వాళ్ళు. కాబట్టి నీవు ఆర్యుడివి, నీకు ఈ బుద్ధి అసమర్థ బుద్ధి అనేటటువంటిది తగినటువంటిది కాదు. అస్వర్గ్యం, ఇది స్వర్గాన్ని ఇవ్వదు. ఈ అసమర్థత అనేటటువంటిది నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళదు. అలాగే అకీర్తికరం, కీర్తిని ఇవ్వదు. కీర్తి అనగా మంచి పేరును ఇవ్వదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పరిస్థితి అనేటటువంటిది ఏ పరిస్థితి కూడా మనకు అనుకూలంగా ఉండదు. సమస్య అంటేనే మనకు వ్యతిరేకంగా ఉండేదాన్నే మనం సమస్య అంటాము. మనలో అసమర్థత ఎప్పుడు కలుగుతుంది అనంటే, వాస్తవానికి మనకి ఆ పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మనం ఆ సామర్థ్యాన్ని కోల్పోతాము ఆ పరిస్థితిలో. ఎందుకు? తాదాత్మ్యం అనేటువంటిది ఉండడం వలన. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే ఉంది. తాదాత్మ్యంతో తన సామర్థ్యాన్ని తను కోల్పోతూ ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ సామర్థ్యాన్ని కోల్పోవడం అనేటువంటిది సరైనది కాదు. మనలో సామర్థ్యం ఉన్నప్పుడు మనం ధర్మాన్ని రక్షించడానికి ఆ సామర్థ్యాన్ని వినియోగించగలగాలి. సామర్థ్యాన్ని వృధా చేయకూడదు. ఒకవేళ వృధా చేసినట్లయితే ఏమవుతుంది? అకీర్తి, అస్వర్గ్యం అనేటటువంటివి లభిస్తాయి. మరి ఎవరైనా కూడా అవి కోరుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించి ధర్మాన్ని రక్షించడం అనేటటువంటిది మనం చేయగలగాలి, ఆచరించగలగాలి. ఇది భగవద్వచనం. భగవంతుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.